వెల్కమ్ బ్యాక్ టు కావ్య జింక యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? అవునండి, ఫిష్ పులుసు ఇంత సింపుల్గా చేసుకోవచ్చని నాకు మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను ఈ రెసిపీ. మీరు చూసారంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే 1 పాట్ సింగిల్ హ్యాండ్ శివ లాగా అట్లా ఒంటి చేత్తో చేసి పక్కనే చేయొచ్చు. గంటలు కిచెన్లో మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? క్లీనింగ్ అంతా చూసారు కదా. క్లీనింగ్ అయితే నేను పెరుగు, ఉప్పు, నిమ్మకాయలతోటి శుభ్రం చేసుకున్నాను. నెక్స్ట్ మన గార్డెన్లోకి వచ్చేసి కరివేపాకు అయితే తెంపుకొని ఇంకా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇంకా ఇవైతే కొంచెం పెద్దగా కోసుకున్నాను పేస్ట్ కోసం. ఫిష్ మసాలా చూసేద్దామండి. ధనియాలు, ఇంకా కొంచెం మెంతులు, వామండి ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర అండి. ఇవన్నీ మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చు, నిలువ ఉంటుందండి పౌడరు. ఇంకా ఒకే పాట్లో ఎట్ ఏ టైం ఈజీగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి చేసేయచ్చండి. ఇది టేస్ట్లో మాత్రం తగ్గేదేలే, ఏమీ కొంచెం కూడా తక్కువగా ఉండదు. నార్మల్గా చేసుకునే ఫిష్ పులుసు కన్నా ఇంకొంచెం టేస్టీగానే ఉంటుంది. చూసారంటే ఉప్పు, పసుపు, కారం, కళ్ళుప్పు వాడతానండి నేను ఫిష్ పులుసుకైనా, చికెన్, మటన్, సాంబార్ అన్నిటికి జ్యూసీగా ఇంకా అట్లా ఉండే కర్రీస్ అన్నిటికీ నేను రాక్ సాల్టే యూస్ చేస్తాను. మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, టొమాటో, దాన్ని కూడా వేసేస్తున్నాను. ఫుల్గా మొత్తం వేసుకోవాలండి. ఒక కేజీ పావు ఉంటాయి ముక్కలు. దానికి మనకి ఒక 4 ఆనియన్స్ వరకు పడతాయి ముక్కలు కానీ పేస్ట్ కానీ మొత్తం కలిపి అన్నీ వేసేసుకోండి. ఇంగ్రీడియంట్స్ మొత్తం మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసుకోండి. పులుసు కాబట్టి కొంచెం ఉప్పు, కారం ఎక్కువనే పడతాయి. ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. చింతపండుని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నాను. 100 గ్రామ్స్ వరకు ఉంటుంది చింతపండు. శుభ్రంగా తొక్కలు ఏమీ లేకోకుండా వడకట్టేస్తున్నాను. చూసారంట, ఇది కూడా ఇప్పుడే మనం స్టార్టింగ్లోనే వేసేస్తాము ఈ ప్రిపరేషన్లో. అదే అండి ఇందులో ట్విస్ట్, అన్నీ మనం స్టార్టింగ్లోనే వేసేస్తాం. పులుపు కదండి, మరి ఎట్లా కుక్ అవుతుంది ఫిష్ అనే డౌట్సే మీకు వద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓల్డ్ స్టైల్ ఫిష్ పులుసు రెసిపీ. మా నానమ్మ దీనిని అలా అన్ని పనులు చేసుకుంటూ మొత్తం కలిపి పెట్టేసి కట్టెల పొయ్యి మీద పెట్టేవారు. ఒక 20 to 30 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. చూసారంటే అన్నీ బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 40 మినిట్స్ అయిందండి. చూసారు కదా, యమ్మీ టేస్టీ చేపల పులుసు రెడీ. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి.